తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళేటువంటి భక్తులు వాళ్ళు ఏదో కొన్ని సమస్యలు, అదేవిధంగా వాళ్ళకు వచ్చేటువంటి ఇక్కట్లను వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు. ఇది ప్రాపర్గా లేదు, అది ప్రాపర్గా లేదు, కొంచెం చేయండి, మంచిగా చేయండి, మేము ఎంతో దూరం నుంచి వచ్చాం, అయినాగా మాకు ఇక్కడ ఇక్కట్లో తప్పట్లేదని చెప్పేసి వాళ్ళ బాధను వాళ్ళు వ్యక్తపరిస్తే దాన్ని మన ఎల్లో మీడియాన సామిరంగా అట్లే విరుచుకుపడతా ఉంది ఆ భక్తుల మీద. మామూలు కూడా కాదు. అంటే భక్తులకి వాళ్ళ బాధలను చెప్పుకునే స్వేచ్ఛ కూడా లేదా? ఆ స్వేచ్ఛ కూడా భంగం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం, ఈ పచ్చ మీడియా. ఆ వ్యక్తి మీద మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఎవరైతే డౌన్ టీటీడీ చైర్మన్ చెప్పేసి నినాదాలు చేశాడో అతని మీద కేసు కూడా నమోదు చేశారు. ఎంత దౌర్భాగ్యం అంటే ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను కూడా వీళ్ళు భంగం కలిగిస్తుంటే దాని నియమనలో మనకైతే అర్థం కావడం లేదు. ఏం వాళ్ళకి చెప్పుకునే స్వేచ్ఛ లేదా? మళ్ళీ వాళ్ళు వచ్చే కానుకలు మాత్రం కావాలి, కానీ వాళ్ళ బాధలను వాళ్ళు చెప్పుకునే స్వేచ్ఛ కూడా లేకుండా వాళ్ళ మీద కక్షపూరితంగా కేసులు కూడా కట్టారు. ఇంకా దానికి మన ఎల్లమండల సాంబా నా సామి అట్లే ఇరగదీశాలే. ఒకసారి వినండి, మన టీవీ5 సాంబశివరావు గారు మాట్లాడిన మాటలు వినండి ఒకసారి. నిన్నగాక మొన్న మరి ఈస్ట్ గోదావరి నుంచి వచ్చిన అచ్చారావు అనే వ్యక్తి ఏం మాట్లాడారు? ఎవరిని డౌన్ అంటున్నారు? ఎవరిని రాజీనామా చేయమంటున్నారు? మీరెవరు అసలు? మీకేం సంబంధం? ఓకే, దేవదేవుడి దగ్గరికి వచ్చారు, మీకు ఫెసిలిటీస్ కావాలి అంటే దేవదేవుడి దగ్గరికి వచ్చింది ఫెసిలిటీస్ కోసం. కాస్త ఆగలేరా? ఓపిక లేదా? క్యూ లైన్లో నిలబడి ఏం స్లోగన్స్ ఇస్తున్నారు? అసలు మిమ్మల్ని శాశ్వతంగా బహిష్కరించాలి. నిన్నగాక మొన్న మరి ఈస్ట్ గోదావరి నుంచి వచ్చిన అచ్చారావు అనే వ్యక్తి ఏం మాట్లాడారు? ఎవరిని డౌన్ అంటున్నారు? ఎవరిని రాజీనామా చేయమంటున్నారు? మీరెవరు అసలు? మీకేం సంబంధం? ఓకే, దేవదేవుడి దగ్గరికి వచ్చారు, మీకు ఫెసిలిటీస్ కావాలి అంటే దేవదేవుడి దగ్గరికి వచ్చింది ఫెసిలిటీస్ కోసం. కాస్త ఆగలేరా? ఓపిక లేదా? క్యూ లైన్లో నిలబడి ఏం స్లోగన్స్ ఇస్తున్నారు? అసలు మిమ్మల్ని శాశ్వతంగా బహిష్కరించాలి. అంటే టీటీడీ వైఫల్యాలను భక్తులు ప్రశ్నిస్తే వారిని శాశ్వతంగా బహిష్కరిస్తారా? అవునా? అయ్యా ఎల్లమండల సాంబా, టీటీడీ ఏమన్నా సరే మీ తాత ఆస్తియా, మీ నాయన ఆస్తియా, లేకపోతే మీ చైర్మన్ గారి ఆస్తియా, లేకపోతే మీ చంద్రబాబు నాయుడు గారి ఆస్తియా, మీ కూటమి ప్రభుత్వం ఆస్తి అదేమన్నా, మీ కూటమి పార్టీల యొక్క ఆస్తి ఆ టీటీడీ ఏమన్నా బహిష్కరిస్తావా? అంత దమ్ముందా? అమ్మ నా సామిరంగా. సాంబా గారు, మీరు కాస్త ఆగాల. ఆగలేమో, ఇలానే ఉంటామంటే ఏదో రోజు ఎవరో ఒకరు మిమ్మల్ని మీకు గట్టిగానే ట్రీట్మెంట్ అయితే ఇస్తారు. అసలు సాంబశివరావు గారు, మీకు టీటీడీకి ఏం సంబంధం అండి? ఎందుకు మీరు అంత నోరు బారేసుకుంటున్నారు? అంత ప్రెస్టేషన్ ఎందుకు? మీకు టీటీడీకి ఏం సంబంధం? మీరు ఒక జర్నలిస్ట్, అరే ఒక ముసుగులో మీరేదో చేస్తున్నారు. అక్కడ భక్తులు తమ ఇబ్బందులకి వాళ్ళ ఇబ్బందులను వాళ్ళు ఏదో చెప్పుకుంటుంటే దానికి టీటీడీ స్పందిస్తుంది, టీటీడీ వాళ్ళు రియాక్ట్ అవుతారు. టీటీడీ ఏమి చిన్న ఆర్గనైజేషన్ కాదు, ఇది చాలా పెద్ద ఆర్గనైజేషన్. దానికి టీటీడీ ఈవో ఉంటారు, చైర్మన్ ఉంటారు, పాలక మండలి ఉంటుంది, బోర్డు మెంబర్స్ ఉంటారు, చాలా పెద్ద వ్యవస్థ ఉంది అక్కడ. ఆ వ్యవస్థ చూసుకుంటుంది. మీకెందుకు అంత కడుపుమంట? మీకేంటి చెప్పు ఆ నొప్పి? వాళ్ళేదో వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు చెప్పుకుంటుంటే మధ్యలో ఈ ఎల్లమండల సాంబా వాళ్ళని బహిష్కరించాలా, వాళ్ళని పీకి పడేయాలా, వాళ్ళు రానివ్వకూడదు. పచ్చిగా చెప్పాలంటే అసలు సాంబశివరావు గారు అనే వ్యక్తి ఎవరిని బహిష్కరిస్తారు చెప్పండి? ఈ తొక్కలో మీడియా మరీ అతి ఎక్కువైపోయింది ఈ మీడియాకి, మామూలు అది కూడా కాదు. అసలు మనకు అర్థం కాని విషయం ఏమిటంటే వీళ్ళ గురించి వీళ్ళు ఏమనుకుంటున్నారో మనకైతే అర్థం కావడం లేదు. వీళ్ళేనా సుప్రీమా, లేకపోతే వీళ్ళేనా ముఖ్యమంత్రి, లేకపోతే వీళ్ళేమన్నా ఇంకా టీటీడీకి ఇంకా హెడ్డా? మనకైతే అర్థం కాదు ఈ మీడియా సంస్థ. వీళ్ళు చేసే అతి చూస్తుంటే అబ్బో నా సామి రంగా. తర్వాత ఇంకో భక్తుడు కూడా మాట్లాడాడు, ఒకసారి వినండి. అతను కూడా టీటీడీలో వైఫల్యాల గురించి ఇంకొక భక్తుడు మాట్లాడాడు, ఒకసారి అతని మాటలోనే మీరు వినండి. పేరు మౌలి, నేను పొంగనూరు. నేను సాయంత్రం 5 గంటలకు వచ్చాము, ఇంకా దర్శనం అవ్వటం లేదు. లాకర్లు కూడా ఫెసిలిటీ లేదు, కొంచెం ఇబ్బందిగానే ఉంది. భక్తులంతా గలాటాలు అంతా. ఇంకా ఈ మాటలు కానీ ఆ ఎల్లమండల సాంబా వింటే ఇంక తిరుపతికి రాకుండా బహిష్కరించేస్తారేమో.